ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ముంబై నటి కేసులో నిందితుడైన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈరోజు ఉదయం నుంచి విచారిస్తూ ఉన్నారు. 11 గంటలకు తాడిగడప సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇంకా విచారిస్తూనే ఉన్నారు. సాయంత్రం 3:30 వరకు విచారించి ఇక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ జైలుకు తరలిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతించింది. అయితే 5 గంటల కల్లా జైలు అధికారులకి అప్పగించాల్సినందున ముందుగానే ఒక గంటన్నర ముందుగానే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయిస్తారని మనకి సమాచారం తెలుస్తోంది. ఇందులో దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐడి ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు విచారణ జరుగుతోంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన తరపు నుంచి ఉత్తర్వుల్లో నగేష్ రెడ్డి అదేవిధంగా ఆయనతో పాటు రాజేష్ అనే ఇద్దరు పేర్లని న్యాయమూర్తికి అందజేశారు. ప్రస్తుతం నగేష్ రెడ్డి అక్కడ ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఆయన సమక్షంలో విచారణ చేపడుతూ ఉన్నారు. విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయుల పైన థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించకూడదని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే విచారణలో భాగంగా కీలకాంశాలను రాబట్టేందుకు సిఐడి అధికారులు పలు ప్రశ్నల్ని సంధిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ముంబై నటిపై కేసు పెట్టాలని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎవరు ఆదేశించారు, ఎప్పుడు ఆదేశించారు, ఎక్కడ కేసు పెట్టాలి అంటే ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారు. అసలు ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు అక్కడ స్థలం ఒకచోట ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఫిర్యాదుదారుడు స్వస్థలం అవనిగడ్డ వైపు అని చెప్తూ ఉన్నారు. అంటే కుక్కల విద్యాసాగర్ స్వస్థలం అవనిగడ్డలో ఉన్నారు. ఆయన వైసీపీ నేతగా పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అసలు ఈ కుక్కల విద్యాసాగర్కి ఇటు ముంబై నటికి ఉన్న సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి అంటే ల్యాండ్ సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలు కూడా ఇందులో ఆరా తీస్తూ ఉన్నారు. ఇటు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, ఆ కుక్కల విద్యాసాగర్ స్థలాన్ని ఫోర్జరీ చేసి దాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారని ముంబై నటి పైన కేసు నమోదైంది. అసలు ఆ స్థలం ఎవరిది, ఎక్కడ ఉంది, అసలు ఆ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆ ఫోర్జరీని అసలు ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు. ముంబై నటి తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో అసలు ఆ స్థలం తనది కాదు అని, మేము ముంబైలో ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంటు ఇటీవల ఖరీదు చేసి అందులో ఉంటున్నామని, గతంలో వేరే ప్లేస్లో ఉన్నామని తెలిపారు. అయితే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఇక్కడ అడ్రస్ ఎలాగా వాళ్ళు ఆ టైంలో పెట్టారు అంటే ఇదంతా కావాలని ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ చేసింది కూడా ముంబైలోనే తయారు చేయించారని ఆమె ఆరోపించారు. అదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనంతటికీ కారణం పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఆదేశాల మేరకే, ఆయన మార్గదర్శకత్వంలోనే ఈ కేసు నమోదు జరిగింది. అప్పుడు సిపిగా ఉన్న కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీలు వీళ్ళు ఇద్దరిని ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు. అయితే ఇప్పుడు విచారణలో ప్రత్యేకంగా దీంట్లో అసలు ఎలాగా జరిగింది, దీనికి ఎవరికి లాభాలు ఉన్నాయి అంటే ఈ కేసు పెట్టడం వల్ల ఎవరికి లాభం వచ్చింది, ఎటువంటి లాభం చేకూరింది, లబ్ధి చేకూరింది అనే విషయాలన్నింటినీ రాబడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని గతంలో విద్యాసాగర్ నుంచి, విశాల్ గున్ని నుంచి, కాంతి రాణా నుంచి, అప్పుడు ఏసీపీ హనుమంతరావు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం సిఐగా పనిచేసిన సత్యనారాయణ వీళ్ళందరి నుంచి కూడా సిఐడి అధికారులు స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. వాటిల్లో వచ్చినటువంటి ఆధారాలు, దర్యాప్తులో వచ్చినటువంటి ఆధారాలు మొత్తం క్రోడీకరించి ఇటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రశ్నలు అడుగు
కొనసాగుతూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విధంగా ప్రశ్నించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. పవిత్ర. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.